ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి నేను మా మరుదులు అయితే మెదక్ డిస్ట్రిక్ట్ గొల్లపల్లి అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ నాకు షార్ట్ ఫిల్మ్లో అయితే ఆఫర్ వచ్చిందండి యాక్ట్ చేయడానికి. చాలా మంచి క్యారెక్టర్ అనమాట, లీడ్ ఉన్న రోలు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అయితే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను అనమాట. మేము ఇప్పుడు వచ్చేసి జేబీఎస్కి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి నర్సాపూర్ బస్సులో వెళ్ళి అక్కడ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడైతే మేము బస్ స్టాప్కి వచ్చేసాము. ఆల్రెడీ నర్సాపూర్ రీచ్ అయిపోయాము. ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఆకలేసేస్తుంది. ఇద్దరం కలిసి సమోసా తిని చాయ్ అయితే తాగేసి వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:40 దాటిపోయింది. వాళ్ళు అంది వేలో ఉన్నారనమాట. వాళ్ళు కార్లో బయలుదేరారు, మేము బస్సులో వచ్చేసామన్నమాట. సో వాళ్ళు ఇంకా బయలుదేరుతున్నామని చెప్పేశారు. ఇంకొక 10 మినిట్స్లో రీచ్ అవుతామన్నారు. సో మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఇదైతే బస్ స్టాప్ అనమాట, నర్సాపూర్ బస్ స్టాప్. అసలు మేము ఫస్ట్ టైం అండి ఇలా రావడము. అంటే యాక్చువల్లీ ఒక్కదాన్ని వస్తే బాగోదని చెప్పి నా మరదలను కూడా తోడుగా తీసుకొచ్చానమాట. ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ అనమాట ఇది. ఫస్ట్ టైం మేము ఇలా రావడం అవుట్ సైడ్. ఎప్పుడు రాలేదండి. యాక్చువల్లీ మా హస్బెండ్ని రిక్వెస్ట్ చేసి వచ్చాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆఫర్ వచ్చింది నాకు మంచిగా. నాకు చాలా ఇష్టం అనమాట యాక్టింగ్ అంటే. సో అందుకోసమే రిక్వెస్ట్ మీద మా హస్బెండ్ని బతిమలాడైతే వచ్చానమాట. సో ఆల్రెడీ రీచ్ అయిపోయాము. ఇదేనండి గొల్లపల్లి విలేజ్. చాలా బాగుందండి విలేజ్ అయితే. అసలు నేను ఎప్పుడు చూడలేదు. అంటే చాలా ప్రశాంతమైన వాతావరణము, చాలా బాగుంది. మా షూట్ వచ్చేసి ఇక్కడే అనమాట. ఇదే ప్లేస్, ఇదే ఇంట్లో జరుగుతుంది. యాక్చువల్లీ ఇది కొంచెం గోస్ట్ క్యారెక్టర్ కూడా ఉంది. అంటే దయ్యాలకి సంబంధించిన స్టోరీ కూడా ఉంది. సో దానికి హౌస్ అయితే మంచిగా సెట్ అవుతుందని చెప్పి అయితే తీసుకున్నారనమాట. ఇది కూడా చాలా ఓల్డ్ మోడలు, చాలా డిఫరెంట్గా ఉంది ఇల్లు అయితే. సేమ్ అలాగే ఉందండి, క్యారెక్టర్కి తగ్గట్టుగానే ఉంది ఇల్లు కూడా. సో అంత ఇల్లు అయితే మేము అసలు ఫస్ట్ టైం నేను ఇలా చూడడము, ఇల్లు ఇలా. అంటే మేము చిన్నప్పుడు విలేజ్లో ఉండేవాళ్ళం, కానీ మేము ఇలా డిఫరెంట్గా ఈ పెంకుటిల్లు ఇలా మధ్యలో అంటే చాలా డిఫరెంట్గా ఉందండి ఇల్లు అయితే. ఆ మధ్యలో చూసారా అక్కడ అలా పురాతనంగా చాలా బాగుంది, డిఫరెంట్గా. సో వీళ్ళందరూ మా మూవీకి సంబంధించిన ఆర్టిస్టులు అనమాట. సో అందరం వచ్చాము. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని బ్యాగ్స్ అవి పెట్టేసాము. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే డైరెక్టర్ వాళ్ళ మదర్ వాళ్ళది ఇది, అంటే ఆ అబ్బాయి వాళ్ళది ఈ ఊరే అనమాట, గొల్లపల్లి. సో అందుకోసం వాళ్ళ ఊర్లో అయితే తనకి ప్రాబ్లం ఉండదు, షూట్ చేసుకోవడానికి అన్నీ ప్రాబ్లం లేకుండా మంచిగా పర్మిషన్ ఉంటుంది. ప్లస్ అన్నీ వాళ్ళకి అంటే ప్రతిదీ వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి ఇల్లు కూడా తెలిసిన వాళ్ళకి తీసుకున్నారనమాట. సో ఇంకా ఇదంతా చూసేసాము. ఇంక ఇప్పుడు వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాడు. అక్కడే మేము స్టే అనమాట. ఫుడ్ కానివ్వండి మొత్తం అక్కడ మమ్మల్ని పెట్టేశారు. అసలు డిఫరెంట్గా ఉంది, చూసారండి ఇల్లు. సేమ్ గోస్ట్కి సంబంధించిన హౌస్ లాగే ఉంది. ఫస్ట్ అయితే భయం వేసిందండి మాకు కూడా, ఏంటి ఇలా ఉందని చెప్పి. నేను కూడా ఇలాగే చూడడం ఫస్ట్ టైం అనమాట. పాత పడిపోయిందండి ఇల్లంతా అసలు. సో ఇంక ఇదంతా చూసేసాము. ఇంక అప్పటికే 8:30 అట్లా అయిపోయింది. ఇంకా వాళ్ళ మదర్ వచ్చేసి పాపం మాకు అందరికీ ఫుడ్ అయితే అరేంజ్ చేసేస్తుంది అనమాట. సో ఇంకా అక్కడే తినేసి ఇంకా మార్నింగ్ మళ్ళీ షూట్ అయితే స్టార్ట్ చేశారు. అలా మా షూట్ అయితే స్టార్ట్ అయింది. మీకు మళ్ళీ ఇంకా మరిన్ని విశేషాలతో మీకు ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తానన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.